తెలంగాణ రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గామాతను బీజేవైఎం మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పాటిల్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దేవస్థానం అభివృద్ధి పరచకపోవటం చాలా బాధాకరమని, గత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు అసెంబ్లీ సాక్షిగా ఏడుపాయలకు 100 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి మాటలకే పరిమితమైందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాటలతో కాలయాపన చేయటం సిగ్గుచేటు అని, ఏడుపాయల దేవస్థానానికి ఎలాంటి అభివృద్ధి నిధులు విడుదల చేయకపోవటం బాధాకరమని, ప్రభుత్వానికి ఆదాయం తీసుకురాని ప్రభుత్వ ఆధీనంలో లేని మెదక్ చర్చికి 29 కోట్లు ముఖ్యమంత్రి ఇచ్చారు. కానీ ప్రభుత్వానికి ఆదాయం తీసుకువచ్చే దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఏడుపాయల దేవస్థానాన్ని గాలికి వదిలేయటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. చర్చికి 29 కోట్లు ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నాము. అలాగే ఏడుపాయల అభివృద్ధి కూడా నిధులు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు, ఏడుపాయల అమ్మవారి జాతర సమయంలో కూడా బంగారు నగలు అలంకరించకపోవటానికి గల ఆంతర్యం ఏమిటని, బంగారు నగలు అమ్మవారివి ఎక్కడున్నాయంటూ సూటిగా ప్రశ్నించారు. గతంలో ఉన్న దేవాదాయ శాఖ ఈవో బంగారు నగలని ఇంటికి తీసుకువెళ్లిన కేసు దర్యాప్తు ఎక్కడికి వచ్చిందని, పాలక మండలి నియమించపోవటానికి గల కారణం ఏమిటని, వచ్చే శివరాత్రి జాతరకి అమ్మవారి బంగారు ఆభరణాలతో అలంకరించాలని, లేకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో ఈవో కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. దేవాలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరేన్ దేశపాండే, రాష్ట్ర నాయకులు వల్దాస్ అరవింద్, లీగల్ సెల్ కన్వీనర్ గిరి, సతీష్, జగదీష్, అనిల్, శ్యామ్, కొల్చారం బీజేపీ నాయకులు, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. మాఘమాసకి పుణ్య స్నానాలు ఆచరించడానికి రాష్ట్ర నలుమూల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఏడుపాయలకు రావడం జరుగుతుంది. అంత పెద్ద మాఘమాస జాతరకి ఇక్కడ బురద నీళ్లు పెట్టడం జరిగింది. చాలా చిగ్గుచేటు. కనీసం బురద సాఫ్ చేయలేకపోతున్నారు. అన్ని కోట్ల నిధులు వస్తున్నప్పుడు అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? బురద సాఫ్ చేయకుండా వాగును అలాగే వదిలిపెడితే ఎవరికన్నా ఆరోగ్యాలు ఖరాబ్ అయితే ఎవరు బాధ్యత? దానికి జారి పడుతున్నారు. అక్కడ ఆ బురద వల్ల అక్కడ కాలు పెట్టడం వల్ల జారి పడిపోతున్నారు. ఈ ఈవో ఏం చేస్తుండు? దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? మీకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే విధంగా మీరు వ్యవహరిస్తే చాలా పెద్ద ఎత్తున మేము ఉద్యమానికి దారి తీస్తామని చెప్పేసి ఈ సమావేశంలో కోరుకుంటున్నాం. అదే విధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే, అమ్మవారికి చాలా మంది సంగారెడ్డి నుంచి ఒక ప్రముఖ వేత వచ్చి ఇక్కడ కిరీటాన్ని ప్రసాదించిండు, అమ్మవారికి బంగారు కిరీటాన్ని. అలాంటి బంగారు ఆభరణాలు చాలా ఉన్నాయి. ఎందుకు ఇంత పెద్ద జాతర టైంలో కూడా మీరు అలంకరించకపోతే ఆభరణాలు ఎందుకు? అసలు ఆభరణాలు ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? లాకర్లలో గిల్ట్ నగలు చేసి మరి మీరు అక్కడ పెట్టిరా? మాకు అది నిరూపించాలి. ఈ మహాశివరాత్రికి అమ్మవారి ఆభరణాలు ప్రతి ఒక్కటి అమ్మవారి విగ్రహంలో ఉండి అలంకరించాలి అని చెప్పేసి మేము బీజేవైఎం నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర నలుమూలల నుంచి, జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. పెద్ద ఎత్తున ఈవో ఆఫీస్ ని ముట్టడిస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం, హెచ్చరిస్తున్నాం. అదే విధంగా ఈ రోజు స్థానికంగా ఇక్కడ ఉన్న ఈవో గారు దేవాదాయ శాఖ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారు, మొద్దు నిద్రపోతున్నారు. ఎందుకు అంటే, మొన్న సీఎం గారు వచ్చిన రోజు ఒక దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఒక ఎండోమెంట్ దేవాలయంలో ఎలాంటి ఫ్లెక్సులు, ఎలాంటి రాజకీయ నాయకుల సమావేశాలు కానివ్వండి, రాజకీయ నాయకుల జెండాలు ఉండకూడదు. అలాంటిది మొన్న సీఎం వస్తున్నా అని చెప్పేసి దేవుని గుడి కనిపించకుండా, దేవునికి సంబంధించిన భక్తులందరూ అక్కడ ఆపేసి మొత్తం దేవుని గుడి కనిపించకుండా ఫ్లెక్స్లతో నింపేసిరు, కాంగ్రెస్ పార్టీ జెండాలతో నింపేసిరు. ఆ టైంలో ఇక్కడున్న స్థానిక కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు? దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? ఇలాంటి రాజకీయాలకు సంబంధించి ఇది రాజకీయ అడ్డా కాదు, ఇది పుణ్యక్షేత్రం. పుణ్యక్షేత్రంలో ప్రజలు కోరికలు కోరుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడ వస్తారు. ఇది హిందూ ధర్మాన్ని కాపాడుకునే గుడి. హిందూ ధర్మానికి సంబంధించిన గుడిలో మీరు ఇంకొకసారి రాజకీయం చేస్తే మాత్రం బాగుండదని చెప్పేసి ఖబర్దార్ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా శివరాత్రి రోజు జరగబోయే జాతరకి అమ్మవారికి అలంకరణ జరగాలి, బంగారు నగలతో అలంకరణ జరగాలి. అమ్మవారి గుడికి వస్తున్న భక్తులందరికీ ప్రతి ఒక్క ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి జరిపి వాళ్ళకి ప్రతి ఒక్క సౌకర్యాలు ఇక్కడ జరిపేలా మీరు చూసుకోవాలని చెప్పేసి ఈవో గారిని కోరుకుంటున్నాం. మీరు ప్రజలకి, భక్తులకి సౌకర్యాలు లేకుండా శివరాత్రి రోజు మీరేమైనా అభివృద్ధి చేయకుండా 4 టెంట్లు వేసి ఇదే అభివృద్ధి అంటే మాత్రం బాగోదు అని చెప్పేసి ఈ సమావేశంలో హెచ్చరిస్తూ జై శ్రీరామ్.